దేవుడి పిల్లలారా, విశ్వాసులారా, ఈ వాక్యములో కొన్ని సత్యాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ వాక్యము అనేక బిడ్డలకి విషయాలు మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఈ బైబిల్ ఏం చెప్తుంది ఏమిటి, మనము కోసమే కాదా ఆలోచన గ్రహించాలి, వివేకం కలిగి గ్రహించాలి. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఉండవలసినలో మౌనముగా, ఎవరి మీద మన వ్యతిరేకంగా విరోధంగా ఉంటే ఆ మౌను పాటించు, అలా జోక్యం చేసుకోవద్దు. మౌనుగా పాటించి దేవునికి ప్రార్థించు. నీ మౌనమే నిన్ను కాపాడుతుంది. ఎవరో వ్యతిరేకంగా జోక్యం చేసుకున్నారని, విమర్శ చేశారని నువ్వు చింతిస్తే అక్కడ సమస్య పెడుతుంది. ఈ సామెతలకు వెళ్తే ఒక చిన్న మాట ఉంది, 26:17 వెళ్తే, తనకు పట్టని జడగమలు పెట్టి రేగువాడు దాటుపోతున్న కుక్క చెవులకును పట్టుకున్నవాడు సమానుడు. దారిపోయిన వాడు ఏదో ఒప్పుతుంటాడు, ఆడు కుక్క చెవులకు పట్టుకున్నవాడు సమానుడు. మనం పట్టించుకోవద్దు. మన పని ఏంటి, మన పని చూసుకుంటమే ప్రారంభిస్తాం. సోమరి తన దున్నికి తానే జ్ఞానం కొనుక్కుంటాడు. సోమరిపోతులు ఏం చేస్తారండి, తాను తెలుసుకుని ఇంత సోమరితనం ఉండకూడదు, మన జ్ఞానం పెంచుకోవాలని జ్ఞాన ఉపదేశం తెలుసుకుంటాడు. ఈ వాక్యం చెప్తుంటే, నోటి ఎద్దక తిరిగిని దానికి ఎత్తుకుని కటము కొంచుకోండి వద్దు. దీని మరి దేనైనా తెగులుకు అమ్ములు, కరువులకు ఎరువులు ఎరువారు, తన పొరుగు వారికి మోసపిచ్చిన వారికి నేను నవ్వులాటనకు చేతికి పలుకుని వాడితో సమానుడు. చూడండి, తన పొరుగు వారికి మోసపిచ్చినడు నవ్వులాట ఆడతారు చాలా చక్కగా. పొరుగు వారిని ప్రేమించాలని చెప్పే బైబిల్ ఉంది, కానీ పొరుగు వారికి కష్టం వచ్చిందని నవ్వులాట ఆడకండి. అలా నవ్వులాట ఆడితే చేతికి పలుకుని వాడితో అటు సమానుడు, దృష్టికి సమానుడు. క్రీస్తులో ఎంచబడిన, క్రీస్తులోని రక్తమత కడబడిన యేసుక్రీస్తు మన కోసం ఒక త్యాగం చేశాడు అని గ్రహించి దేవుని దృష్టికి ఉండాలి. సోమర దృష్టికి ఉండకండి, నవ్వులాట ఉండకండి. నిన్ను ప్రేమించినట్లు నీ పొరుగు వారిని కూడా ఎలా ప్రేమించాలో ఈ బైబిల్ చెప్తుంది. అలా ప్రేమించాలి. తను ప్రేమించుకుంటాం కాదు, మన ప్రోక్షమించుకుంటాం కాదు, దేవుని స్తుతించి ఆరాధించి ప్రేమించినట్లు ప్రోక్షమించాలి. అప్పుడే దేవుడు అంటున్నాడు ఏమిటండి, ఆయన వేడి బూడిదలకు బొక్కులకు అగ్నికి కట్టెలు. చూడండి, వేడి బూడిదలకు బొగ్గులు, అవి బొగ్గు ఎలాగేస్తాం చూడండి, దానికి కిష్ణాలు పోస్తే ఆ బొగ్గు ఏం చేస్తుంది, అగ్ని వస్తుంది. అలాగే మన వేడి కానీ చల్ల కానీ ఉంటే అటైనా ఉండాలి, ఇటైనా ఉండాలి, నురువెచ్చకుండకూడదు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మన కలహారములు పుట్టించకండి, కలహార పిల్లలకి నొప్పించకండి. చాలామంది కలహారం ఎక్కువ. ఎవరి మీద గొడవ పెట్టుకుందామా, ఎవరితో ఉందామా, ఎవరితో పెట్టుకుందామా, అలా నిద్రే పట్టదు. ఈ సామెతలు ప్రతి ఒక్కరికి పదం ఇది. వాక్యం ఏం చెప్తుందంటే, మనం కలహారం పుట్టించకు, కలహార పేరుకు కొండమనికి కానీ మాటలు ఋషికల పదార్థముకు అది లోప కడుపులో దిగిపోతాయట. ఇక్కడ ఏముందండి, మరి ఋషికల పదార్థములు అంటేవి మనం నడిపించాలి. అది లోక కడుపులోనకు దిగిపోను. చెడు హృదయములతోనూ ప్రేమ గల మాట్లాడుతూ పెదవులు కలిగి ఉండట వంటి
పెంకి మీదకి వెండి పోతలు సమానుడు. నిజమే. ఇక్కడ ఏముందండి, సిరి హృదయమును ఉండిపోతుంది. ఒక ప్రేమ నన్నుకు మాట్లాడతాడు. చెడిపోయే మార్గములు, చెడు ఆలోచన, చెడు క్రియలు, ఇలాగ వ్యవస్థ పెట్టుకోవద్దు. నీ హృదయము రుచికరమైన మాటలతో నేర్పించు. నీ పెదవులకు కలిగి ఉన్నట్టు దేవుని క్రియ నేర్పించు. ఈ వాక్యం ఏం చెబుతుందంటే, వాళ్ళ పెంకుల మీద వెండికి పోతలకు సమానుడు. చూడండి, పెంకులు ఉంటాయి, దాన్ని పూత పోస్తారు, అదేంటండి సమానం అయిపోతుంది. అలా ఉండకూడదు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మన ప్రేమ కలిగి మాట్లాడే హృదయము దేవుని ప్రేమ చూపించాలంట, క్రీస్తు ప్రేమ చూపించాలంట. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మనందరికీ తెలుసుకోవాలి, వారి హృదయమునకు 7 హిరమయుడు కలవు సమానముడు, వారి చెడుతనములకు బయలుపడును, గుంటకు తవ్వును వాడే దానిలో పడును. మనం ఏ విషయములు ప్రార్థించే మన గుంట మనవ తవ్వుకున్నాం అనుకో, మనమే పడతాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఆ రాత్రికి పోర్లించిన వారికి అది తిరిగి వచ్చును, అబద్ధములాడిన వాడికి తానుకు నరులు కొట్టిన వాడికి దోషించబడుతుంది. ప్రియమిత్రులారా, ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మన హృదయములో ఉన్న చెడు మార్గములను కాదు, దేవుణ్ణి ప్రేమ గల చూపే మాట్లాడటం కావాలి, దయాకిరటం పొందాలి, కృపగల దేవతో దేవుని దృష్టి కావాలి. అలాగుంటే నీ తైలమునకు ఆనాడు స్త్రీ వస్తే అత్తరు తైలం తీసుకొచ్చి తన దేవుని హృదయం సంతోషపెట్టులు చేసింది. ఆ స్త్రీ తన అత్తరుతో మరి తన హృదయం సంతోషపెట్టులు చేసింది. మన హృదయం ఎలా ఉంటుంది? నే పాపిని ప్రభువా అంది, క్షమించమని వేడుకుంది. స్త్రీ క్షమించేశాడు. కానీ తన చెడు హృదయములతో నేను చేసిన అపరాధులు క్షమించి ప్రభువా అని అడిగింది. ఈ రోజుల్లో మనం క్షమించమని దేవుడు ఉన్నాడు, ప్రేమగల దేవుడు ఉన్నాడు. అదేంటున్నాడు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా ఉండాలంటే, దేవుడి దయా కిరటం పొందే వరకు అనుక్షేమలను క్షణక్షేమలు దేవుని స్తుతించే ఎంబడించే మనం దేవునికి దగ్గరగా ఉన్నట్లుగా ప్రార్థన, మన ఆలోచన, మన విధానము వేరే స్తంభములు ఉన్న దేవుని దగ్గరికి ఉన్నట్లుగా మనం ఉండాలి. దేవుడు కృపా గల దేవుడు. ఇక్కడ ఏముందండి, నీ స్నేహితులైనా నీ తండ్రి అయిన స్నేహితులైనా విడిచిపెట్టకండి. స్నేహితులు ఇచ్చారనుకో, ప్రాణానికి ప్రాణ స్నేహితుడు యేసుక్రీస్తు. నీ తండ్రి స్నేహితులైనా సరే విడిచిపెట్టకండి. నీ తండ్రి స్నేహితులు ఉంటారు, నీ తల్లి స్నేహితులు ఉంటారు, వాళ్ళు కొంత మంచి మనసు గలవారు ఉంటారు, దేవునికి పద్ధతిగా నడిచేవారు ఉంటారు. వాళ్ళకు మనం నడవాలి, తల్లిదండ్రుల మట్టి నడవాలి. తల్లిదండ్రుల మట్టి నడవకని మనం అలా లోబడలేకని అలా ప్రేమించకని మన ఇష్టాలు తిరిగితే నీ చెడు హృదయం ఏం చేస్తుంది? దేవునికి షోటిలు ఆయన క్రియల నడిపించు. ఈ వేదిక కలిగి ఉండాలి. ధాన్యముతో ధరింపలగా ఉన్నట్లుగా ఆయన నిత్యముతో ఆయనను స్తుతిస్తున్నాడు. నిత్యము. ఎట్లరా ఈ విషయం నన్ను ఉండవాలి. ఇక చూడండి, బుద్ధిమంతుడంట అపాయం వచ్చుట చూసి దాగును. బుద్ధిమంది వచ్చేదంటే అపాయం రాకమునిపై తన చూసి దాక్కుంటాడు. అలాగే జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? యశించక ఆపదలో పడతాడు. ఎదుటి వారి కొరకు పూటబడిన వారికి వస్త్రములు ఉచ్చుకొను, వారికి ఎవిలికన గొప్ప శబ్దమునకు తన స్నేహితులకు దీవించబడిన వాడికి దీవుని వారికి శాపముగా పెంచబడుతుంది. ఈ రోజుల్లో శాపగ్రస్తులైపోతున్నామా? దీవించబడినట్లు శాపగ్రస్తులైపోతున్నావా? అదే మన హృదయములో సిలికాని హృదయము, మధురమైన హృదయమా, మన మాటల హృదయమా,
దేవుని ప్రేమ హృదయమా? ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. ఎలాగుంటుందంటే కొండెమ నాలుక కాదు. కొండెమ నాలుక తెచ్చుకోండి, అది విషపతాతం. కొండెమ నాలుక మాట్లాడిన వాళ్ళు మాట్లాడకూడదు. నీ హృదయంలో అంతరాత్మతో నడిపించే దేవుని క్రియ క్రీస్తుని ప్రేమనిచ్చినట్లుగా ఈ వాక్యం రాయబడింది. ప్రియమిత్రులారా, ఈ విషయం మనందరూ తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరుని కూడా వందనా తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమె ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రం ప్రభా. అయా, ఉండవలసిన లక్షణ ప్రభాన కీడుకు దూరం ఉన్న ప్రభావ మౌనంగా ఉండాలని ఉన్న తండ్రి, ఈ మౌనం పాటిస్తానికి ప్రభా నీ కృపలో బలపరిచి దీవించు. ఆశ్చర్యకమైన మహిమ ఘనత ప్రభా కార్యం తెచ్చిన ప్రభా నీ చిత్తముగా నెరవేర్చినట్లకు సహకారం నడిపించు, ఆశ్రయించి నడిపించు, మేలు చేయని ప్రభా నీ చిత్తం ప్రభా అన్ని నామములు గొప్ప నామములు నీకు దయాకరట నడిపించి గొప్ప స్వరమ తెచ్చి ప్రభా నీకు సాక్ష్యం నిలబెట్టుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమె ప్రజలండి అందరికి వందనాలు. దేవుడి మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను కాక. ఆమె.